అయితే నేను స్వతంత్ర అభ్యర్థిగా కంటిన్యూ అవుతున్నాను. ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది నా పైన లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అదేంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులకి టచ్లోకి వెళ్ళానని, విశ్వరూప్ గారు నాకేదో డబ్బులు ఇచ్చారని, నితిన్ రెడ్డి గారు నాకేదో డబ్బులు ఇచ్చారని కొన్ని నిందలు వేస్తున్నారు. నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, నేను శ్యామ్ కుమార్ అంటే డబ్బులకి పదవులకి లొంగిపోయి మనిషి కాదు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. అలాగే మరి మొన్న సానా సతీష్ గారు టీడీపీ పార్టీ నుంచి నా దగ్గర రావడం జరిగింది. ఆయన కూడా వచ్చి మీరు ఆలోచన చేయండి అన్నారు. నా బాధ అంతా ఆయనకి తెలియపరిచాను. 29 సంవత్సరాలు నేను సేవ చేశానండి. గతంలో కూడా పార్టీ నాకు ఈ విధమైన హామీ ఇచ్చి ఎప్పుడు కూడా నాకు న్యాయం చేయలేదు. హామీ ఇచ్చింది కానీ దాన్ని అమలు చేయలేదు. మరి ఈసారి నేను వెనక రాలేను అని చెప్పాను. ఆయన వచ్చినప్పుడు మీరు ఆర్థికంగా కానీ ఏమైనా నష్టపోయినట్లయితే పార్టీ మిమ్మల్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటుందని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన లేదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మీరు ఆర్థికంగా నష్టపోయినట్లయితే మిమ్మల్ని ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీయే చెప్పింది. నాకు డబ్బు కావాలి, డబ్బుకు ఆశపడిపోయే వ్యక్తిని అయితే తెలుగుదేశం పార్టీ దగ్గరే తీసుకుంటాను. నేను వేరే పార్టీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఇది మీడియా మిత్రుల ద్వారా మరి ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఈవేళ, ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో మీరు నిరూపించండి. నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీరు చేసినటువంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆ ఆరోపణలు మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అలాగే మరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. ఆ ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మరి పార్టీలో ఉన్నాను. అంతేకాకుండా 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నేను గెలవడం జరిగింది. ఇప్పుడు అది గ్రామ స్థాయిలో, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నాకు ఎలక్షన్ కమిషన్ వారు ఈల గుర్తుని కేటాయించారు. ఈ ఈల గుర్తుకి విజ్ఞులైన అమలాపురం నియోజకవర్గ ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి, ఇక్కడ అనేక మంది అభ్యర్థులు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ అభ్యర్థుల్ని ఏ అభ్యర్థి అయితే మరి మీకు సరైన సేవలు అందించగలుగుతారు, ఏ అభ్యర్థి అయితే మీకు అవినీతి లేకుండా పరిపాలన అందిస్తారనేది మీరు బేరీజ్ వేసుకుని మరి విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ మరి మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.